అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్ స్కూల్స్ అనేవి రీస్టార్ట్ అయ్యాయి కదండి మరి అమ్మలందరికీ ఉండే మెయిన్ టెన్షన్ ఏంటంటే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ పిల్లల కోసం మనం క్విక్గా ఈజీగా హెల్దీగా లంచ్ బాక్స్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు ట్రై చేస్తామండి అయితే పిల్లలు లంచ్ బాక్స్ అనేది టేస్టీగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు సో అందుకోసం నేను ఇవాళ హెల్దీగా టేస్టీగా ఈజీ వేలో క్యారెట్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ఇందులో 1 టీ స్పూన్ పోపు దినుసులు ఒక రెమ్మ కరివేపాకు ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోండి ఇందులోనే మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి మరి ఎక్కువగా వేగకుండా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇందులోనే ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇలా క్యారెట్ని తురిమి వేసి మనకి రైస్లో బాగా కలిసిపోతుందండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని క్యారెట్ అనేది కొద్దిగా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ని తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసి అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి మీ దగ్గర ఇలాంటి గ్లాస్ ఉంటే ఈ గ్లాస్తో తీసుకోవచ్చు లేదంటే మీరు ఏ గ్లాస్ కొలతైనా తీసుకోవచ్చు ఇలా మెజర్మెంట్ కప్పు ఉంటే నేను ఈ కప్పుతోటి 3/4 కప్పు వరకు రైస్ని తీసుకున్నానండి చూసారు కదా అన్నాన్ని ఇలా బాగా పొడి పొడిగా ఉడికించి ఉంచుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని మనం ఇప్పుడు క్యారెట్ తురుములో వేసుకొని ఈ క్యారెట్ అనేది అన్నానికి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి రైస్లోకి క్యారెట్ తురుము అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి అలాగే క్యారెట్లో మనకి విటమిన్ ఏ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి ఎక్కువసేపు చదివి కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి అలా అయినప్పుడు వాళ్ళకి కంటి చూపు అనేది మందగిచ్చి సైట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం వీక్లీ వన్స్ పిల్లలకి ఇలా క్యారెట్ రైస్ అనేది పెట్టాలి అలాగే రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో క్యారెట్ని ఇవ్వడానికి ట్రై చేయండి జ్యూస్ రూపంలో కానీ లేకుంటే సలాడ్ లాగా చేసి ఇవ్వడం కానీ ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే ఇవాళ నేను బాక్స్లో లంచ్లోకి క్యారెట్ రైస్తో పాటుగా కీర దోసకాయ ముక్కలను కూడా ఇస్తున్నానండి ఈ విధంగా డైలీ మనం ఏదో ఒక రూపంలో పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలండి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి డైలీ డైట్లో కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే బాక్స్లో మసాలా రైస్ ఇలాంటివి అస్సలు ఇవ్వకండి హెల్దీగా ఇవ్వడానికి ట్రై చేయండి మనం బాక్స్లో రైస్ పెట్టేటప్పుడు పూర్తిగా వేడి చల్లారిన తర్వాత పెట్టాలి అలాగే చేత్తో ఎప్పుడు కూడా రైస్ని మిక్స్ చేయకండి అలా చేస్తే వాళ్ళు మధ్యాహ్నం తినే టయానికి అది కొంచెం స్మెల్ వచ్చి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా ఆన్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్